చంద్రబాబు ఖండించారు. రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టినా బీఆర్ఎస్ అడ్డుకునేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. లగచర్లలో అధికారులపై దాడి ఘటనను రాజకీయం చేసుకోవట్లేదన్న ఆయన ఈ కుట్ర వెనుక ఉన్నది ఎవరున్నా సరే వదిలేది లేదని స్పష్టం చేశారు. పథకం ప్రకారం కొంతమంది మరి అమాయక రైతులకు సంబంధించిన సమస్యలను కూడా తెలుపుకోవాలని కొంతమంది రైతులు ప్రయత్నం చేసిన వారి అందరినీ కూడా ఆ సభాస్థలికి రానియకుండా ఆఫ్ చేయటం, నేరుగా కలెక్టర్ గారు చొరవ తీసుకొని సరే తిరిగి ప్రజల వద్దకే మనం వెళ్దాం, వారి సమస్యలను తెలుసుకుందాం, వారి అభ్యంతరాలను తెలుసుకుందాం, వారి అభిప్రాయాలను తెలుసుకుందామని వారు అక్కడికి వెళ్తే కొంతమంది అక్కడ ఉన్న ప్రజలను రెచ్చగొట్టే ప్రయత్నం చేసి భౌతికంగా కలెక్టర్పై ఇతర అధికారులపై దాడి చేసే ప్రయత్నం ప్రత్యక్షంగా కూడా మనం టీవీలలో వీడియోలలో అన్నిట్లో కూడా చూడటం జరిగింది. ప్రభుత్వం తరఫున వెనువెంటనే ఈ సంఘటన వివరాలను తెలుసుకునే ప్రయత్నం, దానికి తోడు విచారణ కూడా పూర్తి స్థాయిలో జరపాలని నిర్ణయం చేసి అసలు కలెక్టర్ గారిని పథకం ప్రకారం ఆ వేదిక నుంచి అక్కడ దగ్గరికి రమ్మని చెప్పింది ఎవరు, వచ్చిన తర్వాత దాడి చేసే ప్రయత్నం చేసింది ఎవరు, ఎవరి దమనకాండకు పాల్పడే కార్యక్రమాన్ని ఆలోచన చేసింది ఎవరు, దీని వెనుక ఉన్న కుట్రదారులు దానిపైన ఖచ్చితంగా సమగ్ర విచారణ చేసి స్పష్టంగా చెప్తా ఉన్నాం. ప్రభుత్వ యంత్రాంగానికి సంబంధించి ప్రభుత్వం అభివృద్ధికి సంబంధించిన సంక్షేమానికి సంబంధించిన పథకాలను అడ్డుకోవాలని ఎవరు ప్రయత్నం చేసినా